హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కండక్టర్స్ అండ్ నాన్ కండక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఈ క్యాప్ ఉంది అనుకుందాం. ఈ క్యాప్ కరెంట్లో పెట్టినప్పుడు, కరెంట్లో అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉంది, ఒక వైర్ని ఇటు సైడ్ అండ్ ఇంకో వైర్ని ఇటు సైడ్ నుంచి ఇలా నేను కనెక్ట్ చేసినప్పుడు ఈ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న దాన్ని బట్టి బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. ఈ మెటీరియల్ ప్లాస్టికా, స్టీలా అని నేను అడగట్లేదు. ఈ మెటీరియల్ మీద కరెంట్ పెట్టినప్పుడు ఈ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నదాన్ని బేస్ చేసుకొని 2 క్లాసిఫికేషన్స్‌కి వచ్చాయి. ద వన్ ఈస్, అది ఎలా చేశారంటే క్లాసిఫై, ద వన్ ఈస్ కండక్టర్. ఓకే, ద వన్ ఈస్ కండక్టర్ అండ్ ద అనదర్ వన్ ఈస్ నాన్ కండక్టర్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఇన్సులేటర్స్. సో ఈ రెండిటి మీద డిఫరెన్స్ ఎలా ఉంది అంటే, కరెంట్ అప్లై చేసినప్పుడు కండక్టర్, నాన్ కండక్టర్ 2 డిఫరెంట్ వేస్‌లో బిహేవ్ చేస్తున్నాయి. దీన్ని క్లాసిఫై చేయడానికి ఫిజికల్ అపియరెన్స్ అవన్నీ ఉన్నాయి. ఈ పాయింట్ రాయకపోయినా పర్లేదు. బట్ ద థింగ్ ఈస్, డెఫినేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద బిహేవియర్ ఆఫ్ ద మెటీరియల్. When the electricity is applied, the material is classified into 2 types, conductors and non-conductors, which is also known as insulators. Okay, ఈ పాయింట్స్ రాకపోయినా పర్లేదు, ఫరక్ పడదు పెద్ద, జస్ట్ ఆన్సర్ని ఎలాబరేట్ చేయడానికి ఉంది. సో ఫస్ట్ కండక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సో ద కండక్టర్స్ ఆర్ ద మెటీరియల్స్ దట్ అలౌ ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్. సో ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పెన్ ఉంది, ఈ ప్లాస్టిక్ పెన్కి నేను ఇక్కడ ఒక కరెంట్ వైర్ పెట్టి, ఇక్కడ ఒక కరెంట్ వైర్ పెట్టి స్విచ్ ఆన్ చేశాను అనుకో, ఇది ప్లాస్టిక్ మెటీరియల్. సో దీనివల్ల కరెంట్ పాస్ అవుద్దా? పాస్ అవ్వదు. బట్ అదే నేను ఈ ఐరన్ స్కేల్కి ఇటు దిక్కు ఒక వైర్, ఇటు దిక్కు ఒక వైర్ పెట్టేసి కరెంట్లో స్విచ్ ఆన్ చేశాను అనుకో, ఈ ఐరన్ స్కేల్ షాక్ కొట్టుద్ది. ఎందుకు? దీని త్రూగా కరెంట్ ట్రావెల్ అవుతుంది కాబట్టి. అదే ఈ పెన్ వల్ల ఎందుకు కొట్టట్లేదు? ఎందుకంటే పెన్లో ట్రావెల్ అవ్వట్లేదు కాబట్టి కరెంట్. సో ఐరన్ స్కేల్ అనేది కరెంట్ని కండక్ట్ చేస్తుంది. ఎందుకు కండక్ట్ చేస్తుంది అన్న దానికి మెకానిజం ఇది ఆన్సర్. ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ లిథియం అనుకుందాం. లిథియం తెలుసు కదా, అటామిక్ నెంబర్ వచ్చేసి 3. అంటే దాని అర్థం ఏంది? దీని దగ్గర 3 ఎలక్ట్రాన్స్, 3 ప్రోటాన్స్, 3 న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వచ్చేసి సెంటర్లో ఉంటాయి. చుట్టూ ఉన్న షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఫస్ట్ షెల్లో ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. దీనికి ఇంకో పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదు. ఇది ఎస్ అనుకుందాం, ఇది పి అనుకుందాం. పిలో జనరల్గా 3 ఉండాలి, బట్ ఇక్కడ ఏంటంటే ఒకటే ఎలక్ట్రాన్ ఉంది. దీనికి ఇంకో పేరు లేదు. దీనికి ఇంకో పేరు ఉంటే స్టేబుల్ అయిపోద్ది, కానీ దీనికి ఇంకో పేరు లేదు. దాని అర్థం దీనికి ఇంకో పేరు లేదు. ఇది ఎలా ఉంది అంటే ఇలా సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఇది సింగిల్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల దీనికి ఇది ఫ్రీ ఎలక్ట్రాన్, ఇది ఎక్కడికైనా ట్రావెల్ చేయవచ్చు. సో ఇలా ఏమవుద్ది అంటే, వెన్ కరెంట్ ఈజ్ అప్లైడ్, ఇలా మల్టిపుల్ లిథియం ఆటమ్స్ ఉంటాయి చుట్టూ. ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? కరెంట్ రాగానే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇందులోకి జంప్ చేస్తుంది, ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇందులోకి జంప్ చేస్తుంది, ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఇంకో దాంట్లోకి జంప్ చేస్తుంది. అట్లా ఎలక్ట్రాన్ జంపింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి కరెంట్ కండక్షన్ అనేది స్టార్ట్ అవుద్ది. ఆటమ్స్ హ్యావ్ ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఔటర్ షెల్. దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ హెల్డ్ బై ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ని లూజ్గా పట్టుకొని ఉంటుంది. కొన్నిసార్లు ఎలా ఉంటాయి, లైక్ ఇలా ఇలా ఇలా, అంటే ఈ 3 ఎలక్ట్రాన్స్ ఫ్రీ ఉన్నట్టే కదా. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ జంప్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దే క్యాన్ మూవ్ ఈజీలీ ఫ్రమ్ ఆటమ్ టు ఆటమ్. ఈ ఆటమ్ నుంచి ఈ ఆటమ్కి, ఈ ఆటమ్ నుంచి ఈ ఆటమ్కి జంప్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లో మూవ్ వస్తుంది చూడు, మొబిలిటీ. దానివల్ల ఏమవుతుందంటే ఒక డ్రిఫ్ట్ తయారవుతుంది, ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ అంటారు. లైక్ ఎలక్ట్రాన్ ఈ ఆటమ్ నుంచి ఈ ఆటమ్కి, ఈ ఆటమ్ నుంచి ఈ ఆటమ్కి జంప్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ వల్ల కరెంట్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ త్రూ మెటీరియల్, ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో స్టార్ట్స్. ఓకే, దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ as కండక్షన్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే జంప్ చేస్తున్నాయో వీటిని కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా, ఇది ఎప్పుడు జరుగుద్ది? నార్మల్గా రూమ్ టెంపరేచర్లో జరుగుద్ది. జనరల్గా రూమ్ టెంపరేచర్లో టెస్ట్ చేస్తారు ఇదంతా. ఓకే, అండ్ రియాక్షన్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ ఎలక్ట్రాన్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే కరెంట్లో పెట్టినప్పుడు ఈ మోషన్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ ఇలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసి ఒక్కసారిగా జంప్ చేస్తుంది.
ఓకే. దాని ఫ్రీక్వెన్సీ హై ఉంటది. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ మూవ్‌మెంట్ అనుకో. లైక్ ఎలా అంటే ఒక పాయింట్ నుంచి ఎంతలా ఇలా మూవ్ అవుతుంది అనేది. హై ఫ్రీక్వెన్సీ అంటే చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఓకే. ఈ రెసిస్టెన్స్ పాయింట్ స్కిప్ చెయ్యి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ నీడెడ్ హియర్. కండక్షన్, నాన్ కండక్టర్స్‌లో. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్ వచ్చేసి కాపర్, ఐరన్, సిల్వర్. ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్స్ అయ్యాయంటే కాపర్‌లో లాస్ట్‌లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. లైక్ ఇట్లా సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాపర్‌లో. సిల్వర్‌లో సేమ్, అల్యూమినియంలో సేమ్, ఐరన్‌లో కూడా సేమ్. ఓకే. అందుకే ఇవన్నీ కండక్టర్స్ అయ్యాయి. ఓకే. ద నెక్స్ట్ పార్ట్ ఈస్ నాన్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. నాన్ కండక్టర్స్ అంటే ఏంటంటే నాన్ కండక్టర్స్ ఆర్ ద మెటీరియల్స్ విచ్ రెసిస్ట్ ద ప్రివెంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక వైర్ పెట్టాను. ఇది ప్లాస్టిక్. నేను ఇటు దిక్కు టచ్ చేస్తా. కరెంట్ ఉంది. ఇక్కడ పెట్టిన వైర్‌లో కరెంట్ ట్రావెల్ అవుతుంది. నేను ఇటు దిక్కు టచ్ చేస్తా. నాకు షాక్ కొడతదా? కొట్టదు. ఎందుకు కొట్టదు అంటే ఇది ఒక ఇన్సులేటర్. ఇది ఒక ప్లాస్టిక్ మెటీరియల్. దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వదు. ఛాన్స్ లేదు. బట్ అదే నేను ఈ ఐరన్ స్కేల్‌లో ఇటు దిక్కు కరెంట్ వైర్ పెట్టేసి, కరెంట్ స్విచ్ ఆన్ చేసేసి ఇటు దిక్కు ముట్టుకున్నా అంటే నాకు షాక్ కొట్టుద్ది. ఎందుకు? దిస్ ఈజ్ ఎన్ కండక్టర్. అంటే ఇందులో కరెంట్ ట్రావెల్ అవుద్ది. ఆ కరెంట్ ఎలా ట్రావెల్ అవుద్దనేది నేను ఇందాక కండక్టర్స్‌లో చెప్పా. లైక్ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేస్తది. ఈ జంపింగ్ ప్రాసెస్ అనేది ఇన్సులేటర్‌లో పాసిబుల్ అవ్వదు. అందుకే దే ఆర్ నోన్ యాస్ ఇన్సులేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ. ఔటర్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూక్లియస్‌తో బాండ్ అయిపోయి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే హీలియం అనుకుందాం. హీలియం అటామిక్ నెంబర్ వచ్చేసి 2. సో దాని అర్థం ఏంటంటే 2 ప్రోటాన్స్, న్యూట్రాన్స్ సెంటర్‌లో కూర్చొని ఉంటే 2 ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతా ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ బాండ్ అయిపోయి ఉన్నాయి. లైక్ ఒక ఎలక్ట్రాన్ దానికి ఇంకో పేరు వచ్చేసింది. సో ఇవి లూజ్‌గా లెవ్వు. ఇవి ఇటు దిక్కు అట్రాక్టెడ్ ఉన్నాయి. అండ్ ఇది లూజ్‌గా కూడా లేదు. ఎందుకంటే దీని ఇంకో పేరు రెడీగా ఉంది ఇక్కడ. సో ఇది ఫ్రీగా తిరగలేదు అదంతా. ఓకే. ఇది ఫ్రీగా తిరగలేదు. సో ఇది ఇంకో ఆటమ్ లోపలికి ఇట్లా జంప్ చేయలేదు అంత ఈజీగా. అసలు జంపే చేయదు. సో దట్ ఈస్ ద రీజన్ హీలియం ఈజ్ ఎ నాన్ కండక్టర్. ఓకేనా. సో ఇట్లా సేమ్ ఇది ప్లాస్టిక్ మెటీరియల్స్‌కి అలా సేమ్. ఇదేంటంటే ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండకపోవడం వల్ల ఈ జంపింగ్ ప్రాసెస్ అనేది జరగదు. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే చూడు ఔటర్ ఎలక్ట్రాన్స్‌లో బాండ్ అయి ఉన్నాయి న్యూక్లియస్‌కి. బాండెడ్ టు ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. నో కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ ఫార్మ్డ్. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటి ఎలక్ట్రాన్స్ రిమైన్స్ ఇన్ ద ఆర్బిట్. ఇది ఇదే ఆర్బిట్‌లో కూర్చొని ఉంటది. ఇక్కడి నుంచి బయటికి రాలేదు. కరెంట్ కెనాట్ ఫ్లో త్రూ మెటీరియల్. ఎందుకు అంటే ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వట్లే. ఎలక్ట్రాన్ మూవ్ అవ్వకపోతే కరెంట్ ఎలా ఫ్లో అవుద్ది? ఫ్లో అవ్వదు. సో మెటీరియల్ యాక్ట్ యాస్ ఎ బ్యారియర్. ఇప్పుడు నేను 2 వైర్లకి మధ్యలో కట్ చేసి ఈ ప్లాస్టిక్‌ని జాయిన్ చేశాననుకో, ఇది ఒక బ్యారియర్‌లా పనిచేస్తది. కరెంట్ ఫ్లో అవ్వడం ఆపేస్తది అలా. సో ఇది ఆ పాయింట్. మెటీరియల్ యాక్ట్ యాస్ ఎ ఎలక్ట్రికల్ బ్యారియర్ ఇక్కడ. ఓకే. సో ద సెకండ్ థింగ్ ఈజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏం చేంజెస్ వస్తాయి అని. ఎలక్ట్రిక్ షిఫ్ట్ స్లైట్లీ టువర్డ్స్ పాజిటివ్ చార్జ్. ఏం జరుగుద్దంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్‌లో ఉన్న ఆటమ్స్, అయాన్స్ అన్నీ పాజిటివ్ సైడ్, న్యూక్లియస్ నెగెటివ్ సైడ్ వెళ్ళిపోద్ది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ అనుకో. ఇది న్యూక్లియస్. ఈ న్యూక్లియస్‌లో పాజిటివ్ చార్జ్ ఉంది. ఈ పాజిటివ్ అనేది నెగెటివ్ సైడే అట్రాక్ట్ అవుద్ది. సో అందుకే ఇక్కడ ఉంది చూడు. న్యూక్లియస్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ నెగెటివ్ చార్జ్. ఎలక్ట్రాన్స్ విల్ షిఫ్ట్ టువర్డ్స్ పాజిటివ్ చార్జ్. ఇందులో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అనేది పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతాయి. పాజిటివ్ సైడ్ అట్రాక్ట్ అవుతుంది. ఇది పాజిటివ్‌ది నెగెటివ్ సైడ్ అట్రాక్ట్ అవుద్ది. సో న్యూక్లియస్ ఇటు వెళ్ళిపోద్ది, ఇది ఇటు వెళ్ళిపోద్ది. 2 డివైడ్ అయిపోతాయి. ఓకే. ఆటమ్ బికమ్ డిస్టార్టెడ్. అంటే లైక్ ఇది ఇటు వెళ్ళిపోయేసరికి ఆటమ్ మధ్యలో డిస్టార్ట్ అయిపోతుంది మొత్తం. ఓకే. ఈ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ అవసరం లేదు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ కండక్టర్స్ వచ్చేసి నార్మల్గా గ్లాస్, ఇంకోటి రబ్బర్, ఎరేజర్, ఇంకోటి ప్లాస్టిక్, వుడ్, ఎయిర్. దీస్ ఆర్ ఆల్ నాన్ కండక్టర్స్. అంటే కరెంట్ పాస్ అవ్వదు వీటితో. ఓకే. డిఫరెన్సెస్ సింపుల్గా ఇక్కడ ఉన్నాయి చూడు. అలౌ ఎలక్ట్రిసిటీ కండక్టర్స్. ప్రివెంటింగ్ కరెంట్ ఫ్లో డజంట్ అలౌ ఎలక్ట్రిసిటీ నాన్ కండక్టర్స్. outer electrons free flow conductors. Firmly held or bonded non conductors. ఓకే. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లైక్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్. కండక్టార్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కండక్టార్స్లో ఇన్సులేటర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఎలక్ట్రాన్స్ ఆక్సిలేషన్, మాలిక్యులర్ డిస్టార్షన్. అంటే ఆటమ్ అంటే ఇట్లా ఆటమ్
2 సైడ్స్ డివైడ్ అయిపోతది. కానీ ఇక్కడ అలా కాదు. ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తది. ఆక్సిలేట్ అవ్వడం స్టార్ట్ చేస్తది. లైక్ ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయడం స్టార్ట్ చేస్తది. ఇది రెసిస్టెంట్ పాయింట్ యూ క్యాన్ రైట్ లైక్ ఇప్పుడు కరెంట్ ఐరన్ త్రూగా పాస్ అవుతుంది. అంటే ఐరన్ కరెంట్‌ని ఆపట్లేదు. ఈ రెసిస్టెన్స్ అనే పాయింట్ ఏంటంటే జరిగే పనిని ఆపుతున్నాయా లేదా? ఐరన్‌లో కరెంట్ పాస్ అవుతుంది. అంటే చాలా తక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది అది. ప్లాస్టిక్‌లో కరెంట్ పాస్ అవ్వట్లేదు. అంటే హై రెసిస్టెన్స్ ఉంది. సో, అదే పాయింట్ ఇక్కడ. ఇన్సులేటర్స్‌లో రెసిస్టెన్స్ హై ఉంటది. కండక్టర్స్‌లో రెసిస్టెన్స్ తక్కువుంటది. ఎగ్జాంపుల్ వచ్చేసి కాపర్, అల్యూమినియం, ప్లాస్టిక్ అండ్ రబ్బర్. ఓకే. ఇంపార్టెన్స్ వచ్చేసి మెడికల్ ఎలక్ట్రోథెరపీలో ఎలా వాడతారంటే కండక్టర్స్ ఆర్ యూజ్డ్ యాస్ వైర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫింగర్‌లో స్టిమ్యులస్ ఇచ్చేది ఉంది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక ప్యాచ్ ఇటు సైడ్, ఒక ప్యాచ్ ఇటు సైడ్ ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి మజిల్స్‌ని ఎలక్ట్రోడ్స్‌గా మార్చి ఇటు సైడ్ ఒక కరెంట్, ఇటు సైడ్ ఒక కరెంట్ పాస్ చేస్తారు. దానివల్ల ఏమవుతదంటే ఈ మధ్యలో ఉన్న మజిల్‌కి కరెంట్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతది. అంటే లైక్ అది కరెంట్ మధ్యలో ఉంది కాబట్టి మజిల్ కరెంట్‌ని కండక్ట్ చేయడం స్టార్ట్ చేస్తది. దానివల్ల నా మజిల్‌కి స్టిమ్యులస్ రావడం స్టార్ట్ అయితది. నా మజిల్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయితది. ఒక టింగ్లింగ్ ఎఫెక్ట్ వస్తది. దట్ ఈస్ వాట్ ఎలక్ట్రిక్ వైర్స్, ఎలక్ట్రిక్ రాడ్స్, మెడికల్ డివైసెస్. ఓకే. ఇన్సులేటర్స్ వచ్చేసి సేఫ్టీ కవరింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టరే ఉన్నాడు. డాక్టర్ ఎలక్ట్రోథెరపీ చేస్తున్నాడు పేషెంట్ మీద. సో, డాక్టర్‌కి షాక్ కొట్టకూడదు కదా! సో, హీ విల్ వేర్ సమ్ గ్లవ్స్. మెడికల్ ఎక్విప్‌మెంట్‌లో రబ్బర్ గ్లవ్స్ ఆర్ సిలికాన్ గ్లవ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్. దే విల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద కరెంట్ షాక్స్. ఓకే. ప్రివెంటింగ్ ఎలక్ట్రిక్ షాక్స్. ఓకే. ఇది ఇక్కడి వరకు కండక్టర్స్, నాన్ కండక్టర్స్ క్వెషన్ అయిపోతది. ఓకే. ఎలా అనిపించిందో చెప్పండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.